ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్లో వన్ ఆఫ్ ది వర్స్ట్ క్రాష్గా దీన్ని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్లో జరిగిన బోయింగ్ ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ ఫ్లైట్ 171 కూలిపోవటం, 240 మందికి పైగా స్పాట్లో చనిపోవటం. ఏం జరుగుండొచ్చు? ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన 30 సెకండ్లలోనే ఎందుకు కూలిపోయింది? సో చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఏం జరుగుండొచ్చు, ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యి ఉండొచ్చు అనేది మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎయిర్ కమడోర్ వి మధుసూదన్ రెడ్డి గారు, రిటైర్డ్, వెరీ రీసెంట్గా రిటైర్ అయ్యారు. వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఫ్లై చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపుగా 30 ఏళ్ల అనుభవం ఉంది ఎయిర్ క్రాఫ్ట్స్ని ఫ్లై చేయడంలో. సార్, జస్ట్ 30 సెకండ్స్ అంటే 30 సెకండ్స్లో కింద కూలిపోయిందంటే ఒక 20 సెకండ్స్ గాల్లో ఎగరటానికైతే ఇంకో 10 సెకండ్స్ కింద పడిపోవటానికి 20 సెకండ్స్లో ఏం టెక్నికల్ గ్లిచ్ అయి ఉండొచ్చు? ఓకే, ఫస్ట్లీ వెరీ సాడ్ అండ్ ట్రాజిక్ యాక్సిడెంట్. మై హార్ట్ రియలీ గోస్ అవుట్ ఫర్ ద పీపుల్. అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ప్లేన్లో అన్ఫార్చునేట్ క్రాష్లో చనిపోయారు. అదొకటే కాకుండా ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ పీపుల్ ఆన్ గ్రౌండ్ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అవ్వడము, ద మెనీ డాక్టర్స్ హు పెరిష్డ్. మై హార్ట్ గోస్ అవుట్ ఫర్ దేర్ ఫ్యామిలీస్. Very, very sad and very tragic. Like you said, it is one of the worst aviation accidents in the recent past. ఫస్ట్లీ మనం ఎందుకు జరిగిందనే దానికంటే ఇట్స్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ అంటే చాలా విధాలుగా చాలా థియరీస్ చెప్పుకోవచ్చు. లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి దానికి. బట్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్సిడెంట్, వాట్ ఎవర్ నేను నిన్నటి నుంచి దాన్ని ఫాలో అవుతుంటే వాట్ ఎవర్ ఐ హ్యావ్ రియలైజ్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ everything was fine. The aeroplane was fine, technically no defects, no problems. It has flown in from Delhi to Ahmedabad. I'm sure there were no issues with that. A tarvata it lined up and took off normally. Takeoff lo kuda nothing abnormality was seen, because obviously it's a heavily loaded aeroplane. It would almost full length of runway, almost close to the end of runway. Lift off ayin tarvata kuda you can see the dust kicking out. Ante the engine nunchi వచ్చే exhaust nunchi dust kick up ayindi. Ante every engines are fine. A tarvata it had climbed to a height of about 400 feet from the ground level, and then it started descend అవడం మొదలుపెట్టింది till it crashed. అంటే ఈ లోపల ఏమైంది అనే దానికన్నా ఫస్ట్లీ ఇఫ్ యూ గో బ్యాక్వర్డ్స్, అంటే ఫస్ట్ ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ దట్ హ్యాపన్స్ ఇస్ ద అండర్ క్యారేజ్ ఇస్ రిట్రాక్టెడ్, ద వీల్స్ ఆర్ రిట్రాక్టెడ్. ఫస్ట్ యాక్షన్ ఏముంటుందంటే ఒక ఎలా ఉంటుందంటే ప్లేన్లో వన్ పైలట్ ఫ్లైస్, అదర్ పైలట్ టేక్స్ ఆల్ దీస్ యాక్షన్స్ అన్నట్టు. ఫ్లైయింగ్ చేసే పైలట్ ఏం చేస్తారు, లైక్ వైల్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిలేట్ అయ్యేటప్పుడు సంథింగ్ కాల్డ్ V1 అంటే ఆ టైం అంటే ఈ డిస్టెన్స్లో ఆ స్పీడ్, సపోజ్ 3000 ఫీట్లో ఈ స్పీడ్ రావాలి అనే క్యాలిక్యులేషన్ గ్రౌండ్లో చేస్తుంటారు. ఆ స్పీడ్ ఒకవేళ అచీవ్ అవ్వకపోతే టేక్ ఆఫ్లో, దెన్ యూర్ సపోజ్ అబార్ట్ టేక్ ఆఫ్, రిజెక్ట్ టేక్ ఆఫ్. అంటే టేక్ ఆఫ్ ఆపేసి యూ స్టాప్ ద ప్లేన్. ఎందుకంటే మనము వీళ్ళు వెళ్ళకముందు బిఫోర్ ద ఫ్లైట్ ఆల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ మేడ్. హౌ మెనీ ప్యాసింజర్స్, ఎంత లగేజ్ ఎంత ఉంది, ద టోటల్ వెయిట్ ఆఫ్ ద ప్లేన్ ఎంత ఉంది, లోడ్ ఎంత ఫ్యూయల్ ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఉంటాయి. సో ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ సచ్ ఎ వే, అండ్ దానికి ఈ క్యాలిక్యులేషన్స్లో మనకు తెలుస్తుంది ఈ డిస్టెన్స్లో మనం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఈ డిస్టెన్స్లో మన స్పీడ్ ఇంత వచ్చి ఉండాలి. అంత రాకపోతే యూ హ్యావ్ టు రిజెక్ట్ టేక్ ఆఫ్. ఓకే, సో ఆల్ దట్ అపియర్ టు బి ఫైన్. ఎందుకంటే టేక్ ఆఫ్ కంటిన్యూ చేశారంటే ఆబ్వియస్లీ దే హెడ్ అచీవ్డ్ దట్ రిక్వైర్డ్ పారామీటర్ అట్ దట్ స్టేజ్. నెక్స్ట్ దిస్ ఇస్ వీ రొటేట్ అంటే వెన్ యూ సపోజ్ టు లిఫ్ట్ అప్, నోస్ విన్ పైకి లేపుతారు, ఎయిర్ క్రాఫ్ట్ గెట్స్ ఎబోర్డ్. ఇట్ అపియర్డ్ ఫైన్ టేక్ ఆఫ్లో. ఓన్లీ థింగ్ దట్ ఈస్ లిటిల్ వియర్డ్ అంటే డిస్టర్బింగ్ ఇస్ టేక్ ఆఫ్ అవ్వగానే ఫస్ట్ యాక్షన్ ఫర్ ఎనీ ప్లేన్ ఇస్ టు రిట్రాక్ట్ ద అండర్ క్యారేజ్, వీల్స్ పైకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఎవరైతే పైలట్ ఫ్లై చేస్తుంటాడో బయటికి చూస్తుంటాడు, బికాజ్ యూ హస్ టు సీ ఫర్ బర్డ్స్ ఉన్నాయో ఉన్న అబ్స్ట్రక్షన్ ఏం లేదు, బయటికి చూసుకుంటూ ద ఫస్ట్ థింగ్ ఈస్ గేర్ అప్ అంటాడు. గేర్ అప్ అంటే పక్కన కూర్చున్న పైలట్, సెకండ్ పైలట్ ఎవరైతే ఉంటారో హీ ఆర్ సపోజ్ టు పుట్ ద అండర్ క్యారేజ్ అప్, అంటే వీల్స్ అప్ చేయాలి. ఓకే, బట్ ఇందులో సర్ప్రైజింగ్లీ ద వీల్స్ వర్ డౌన్. మీరు చూసుంటారు వీడియోలో. ఓకే, ద వీల్స్ వర్ డౌన్, అండ్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే అంతవరకు వీల్స్ ఎందుకు పైకి వెళ్ళలేదు, ఓకే, వాజ్ దర్ ఎనీ ప్రాబ్లమ్ అంటే అది వీ డోంట్ నో. ఓకే, నౌ మేడే కాల్ కే మచ్ లేటర్. ఆ తర్వాత అట్ ఏ పర్టికులర్ రైట్ ఇట్ స్టార్టెడ్ డిసెండింగ్ డౌన్. అండ్ ఇట్ వెంట్ అండ్ క్రాష్ అయిపోయింది. ఓకే, మీరు అన్నట్టు ఈ 30 seconds పీరియడ్లో ఏమైంది, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫోల్ టైమ్ లైన్ ఇట్ లుక్స్ అబౌట్ 45 to 50 seconds టైమ్ లైన్లో ఇదంతా జరిగింది. ఓకే, ఏం జరిగింది అనేదాన్ని ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్. ఓకే, ఇట్ ఓన్లీ పాసిబిలిటీ ఐ కెన్ థింక్ ఆఫ్ ఇలా జరగడానికి ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఇలా మేబీ పవర్ లాస్ ఆన్ బోత్ ద ఎంజిన్స్. ఓకే, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ఏరోప్లేన్, ఇట్స్ అ వెరీ సేఫ్ ఏరోప్లేన్. ఫస్ట్ ఆఫ్ ఈ ప్లేన్లో ఫస్ట్ క్రాష్, యాక్చువల్లీ ఈ టైప్లో ఫస్ట్ క్రాష్ ఆఫ్టర్ ఫ్రమ్ ద లాస్ట్ 13-14 years నుంచి ఫ్లై చేస్తుంది. ఇది ఫస్ట్ క్రాష్ ఆఫ్ ఇట్స్ కైండ్.
ఓకే, ఎందుకు జరిగింది అనే దానికి మనం స్పెక్యులేట్ చేయకుండా ప్రాబబ్లీ ఇఫ్ యూ డూ ఎ సైంటిఫిక్ అనాలిసిస్ ప్రాబబ్లీ విల్ గెట్ టు నో ద ఫ్యాక్ట్స్ ఏంటి ఎలా జరిగింది అనేది, ఫర్ విచ్ వీ రిక్వైర్ ద ఫ్లైట్ డేటా రికార్డర్. ఇప్పుడు మీరు అన్నట్టు ల్యాండింగ్ ఏరియా ఏదైతే ఉందో అది గాల్లోకి ఎగరంగానే క్లోజ్ చేయాలి, కో పైలట్ చేయాల్సిన పని. అది అవ్వలేదు అంటే ఆ స్టేజ్లోనే ఏదో దే సంథింగ్ రాంగ్ అనేది మీరు అన్నట్టుగా ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు. సో దే సంథింగ్ రాంగ్ అనేది గాల్లోకి ఎగిరిన తర్వాత పైలట్కి అర్థమై ఉండొచ్చా, లేదంటే రన్వే మీద ఉన్నప్పుడే దేర్ ఈజ్ సంథింగ్ ఈజ్ ఫిషీ అట్లాంటిది ఏమైనా ఒక ఇది ఉండొచ్చా? సి ఫస్ట్లీ ప్లేన్లో ఏ మ్యాల్ ఫంక్షన్ అయినా ఎనీ డిఫెక్ట్, లెట్స్ టేకెన్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ ఏ వన్ ఎంజిన్లో పవర్ డ్రాప్ అవ్వడం కానీ, ఏది హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, ఏదైనా కూడా ఆయిల్ ప్రెషర్ తక్కువైనా కానీ దేర్ ఇస్ అ వార్నింగ్ దట్ కమ్స్ ఆన్. ఓకే, టేక్ ఆఫ్ రోల్లో అలా వార్నింగ్ వస్తే దే విల్ రిజెక్ట్ టేక్ ఆఫ్. దేనో అంటే కొన్నిసార్లు దేర్ ఆర్ సమ్ మైనర్ వార్నింగ్స్ విచ్ దే కెన్ బి రీసెట్ అవుతాయి. చిన్న నావిగేషన్ సిస్టమ్ లేదు, ఆటో పైలట్, చిన్న ఇష్యూస్ వస్తే టేక్ ఆఫ్ అయిన తర్వాత యూనోకి వాళ్ళకి తెలుసు అట్లా విత్ ద ఎక్స్పీరియన్స్ యూనోకి దిస్ విల్ రీసెట్, ఇట్ డజన్, ఇది పెద్ద ఇష్యూ కాదు. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ వార్నింగ్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ వరీసమ్. బట్ దెర్ ఆర్ సమ్ మేజర్ వార్నింగ్స్, అంటే ఎంజిన్ ఫెయిల్ అవ్వడము, హైడ్రాలిక్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి వార్నింగ్స్, ఆయిల్ ప్రెషర్ ఫెయిల్యూర్ వార్నింగ్స్ రావడం, ఇలాంటి వార్నింగ్ దే వుంట్ హావ్ టేకెన్ ఆఫ్ అట్ ఆల్. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ అపియర్స్ దట్ టేక్ ఆఫ్ వరకు ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. ఆఫ్టర్ టేక్ ఆఫ్ వెన్ దే ప్రాబబ్లీ వాంటెడ్ టు పుట్ ద వీల్స్ అప్, పైకి వెళ్ళుండకపోవచ్చు. ఓకే, దాన్ని వెళ్ళుండకపోతే ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అవ్వదు అన్లెస్ అంటిల్ దేర్ ఇస్ అ పవర్ లాస్. దర్ ఆర్ 2 engines which are carrying the aircraft forward. అందులో సిస్టమ్ యాక్చువల్లీ ద హోల్ సిస్టమ్ ఇస్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే, ఈవెన్ ఇఫ్ వన్ ఎంజిన్ ఫెయిల్ అయిపోయినా కూడా అనదర్ ఎంజిన్తో యూ కెన్ కంటిన్యూ ఫ్లయింగ్, వెళ్ళి మళ్ళీ యూ కెన్ మేడే డిక్లేర్ చేసి యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్. ఏం జరిగింది అనేది అంటే సమ్ పీపుల్ ఆర్ సే, అంటే వీడియోలో చూస్తే ఏంటంటే మనకేంటంటే వెన్ యూ టేక్ ఆఫ్ యూ సపోజ్ టు సెలెక్ట్ ఏ ఫ్లాప్స్ అంటే ఫస్ట్ ఈజ్ వీల్స్, మనం టేక్ ఆఫ్ అయినప్పుడు ఫస్ట్ ఈజ్ వీల్స్ అప్, ఆ తర్వాత ఫ్లాప్స్ అప్ అంటారు. అంటే రెక్కలకు వెనకాల వైపు ఇఫ్ యూ సీ వెన్ యూ ఆర్ ఫ్లయింగ్ ఎప్పుడన్నా ల్యాండింగ్, ఇప్పుడు రెక్కలకి ఇలా ఇది రెక్కలు, దాని వెనకాల ఇది ఫ్లాప్ పోర్షన్. అది ఫ్లాప్ పోర్షన్ ఏంటంటే టేక్ ఆఫ్ అప్పుడు ఫ్లాప్స్ ఆర్ సపోజ్ బి డౌన్. దీనివల్ల లాభం ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ టేక్ ఆఫ్, అంటే దీని లిఫ్ట్ అనేది ఏంటంటే ప్రెషర్ విచ్ మేక్స్ ద ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై. ఆ లిఫ్ట్ అనేది పెరుగుతుంది, అంటే తక్కువ స్పీడ్లో లిఫ్ట్ టేక్ ఆఫ్కి వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ అగైన్ ఇట్స్ ఎ స్పెక్యులేషన్. అంటే కొన్ని వీడియోస్లో చూస్తే మనకి ఆ ఉన్న వీడియోస్లో క్లియర్గా తెలియట్లేదు, ఫ్లాప్స్ కిందకు ఉన్నాయా లేదా తెలియట్లేదు. ఓకే, వర్స్ట్ అంటే ఇలాంటి పాసిబిలిటీ ఉంది కానీ జరిగిందా లేదా అని చెప్పలేము. వన్ ప్రాబబుల్ కేసెస్ అంటే ఇక్కడ కెప్టెన్ చెప్పాడు గేరప్ అని, కో పైలట్ ఉండి బహుశా ఫ్లాప్స్ అప్ చేశాడా ఏంటి అనేది. ఇట్స్ జస్ట్ ఎ స్పెక్యులేషన్, ఐ డోంట్ థింక్, బికాస్ కనిపించలేదు యాజ్ ఆఫ్ నో వీడియోలో వీ కెనాట్ మేక్ అవుట్. ఓకే, బట్ ఇఫ్ యూ గో త్రూ ద ఫ్లైట్ డేటా రికార్డర్ వన్స్ యూ గెట్ ఇట్, దానిలో విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది. అయితే జస్ట్ అంటే పేపర్లలో న్యూస్లలో అంటుంది గాల్లోకి ఎగరగానే పైలట్ నో థ్రస్ట్, నో పవర్, నో లిఫ్ట్ అనే కమాండ్స్ వినపడ్డాయి ఏటీసీకి అని అంటున్నారు. ఏం జరుగుండొచ్చు? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ సెడ్, పవర్ లాస్. ఫస్ట్ నేను చెప్పింది అదే, టేక్ ఆఫ్ అయిన తర్వాత దే మస్ట్ హ్యావ్ హ్యాడ్ దిస్ ఎమర్జెన్సీ బికాస్ ద వార్నింగ్స్ ఏవైతే వచ్చాయో నో పవర్, నో థ్రస్ట్ అనేవి, దీస్ ఆర్ ద వార్నింగ్స్ విచ్ ఆర్ దేర్ ఆర్ సిస్టమ్ విచ్, అంటే అన్నీ ఒకేసారి జరుగుతాయా? ఫస్ట్ ఇది జరుగుతున్న పవర్ సప్లై కన్నా 3 ఒకేసారి జరుగుతుంటాయి? దే ఆర్ ఆల్మోస్ట్ సైమల్టేనియస్. అంటే ఫస్ట్లీ ద హైడ్రాలిక్ సిస్టమ్, ప్లేన్ అండర్ క్యారేజ్ పైకి వెళ్ళలేదు అన్నాం కదా వీల్స్, హైడ్రాలిక్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ రన్ బై ఎంజిన్ డ్రివెన్ పంప్స్, ఈడీపీ అంటారు, ఎంజిన్ డ్రివెన్ పంప్. ఎంజిన్ నుంచి వచ్చిన పవర్ ద్వారానే ఈ ఎంజిన్ డ్రివెన్ పంప్ నడుస్తుంది, దాంట్లో హైడ్రాలిక్ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. హైడ్రాలిక్ ప్రెషర్ బిల్డప్ అవ్వకపోతే ఈ మన వీల్స్ పైకి వెళ్ళవు. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, మతలబ్ బోత్ ద ఎంజిన్స్ థ్రస్ట్ తగ్గిపోయి ఆ ఎంజిన్ డ్రివెన్ పంప్ నడవక వీల్స్ పైకి వెళ్ళలేదేమో. ఆ తర్వాత పవర్ 2 ఇంజిన్స్లో పవర్ డ్రాప్ అయిపోతే ఆటోమేటిక్గా ద ఎయిర్క్రాఫ్ట్ విల్ స్టార్ట్ డిసెండింగ్, ఇట్ విల్ నాట్ సస్టైన్. ఓకే, సో దిస్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఓకే, సో దే వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్ బోత్ ద ఎంజిన్స్లో పవర్ తగ్గిపోవడము అండ్ దెన్ ద ఎయిర్క్రాఫ్ట్ వెంట్ డౌన్.